ఈరోజు నేను ఇంట్లో అసలు పనికిరాని వస్తువులతో ఒక బ్యూటిఫుల్ చైర్ అయితే చేశాను. దానికి నేను ఒక పనికిరాని ఒక పెయింట్ బకెట్ని అయితే తీసుకున్నాను. ఆ పెయింట్ బకెట్ కవర్ చేయడానికి ఒక నైట్ ప్యాంట్ తీసుకున్నాను. అలానే చైర్ మీద మనం కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉండడం కోసం యూసేజ్ మొత్తం అయిపోయిన ఒక పిల్లోని కూడా తీసుకున్నాను. దాంట్లో స్పాంజ్ అయితే యూస్ చేయడానికి. ఇప్పుడు నేను ఆ నైట్ ప్యాంట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ ఉంటాయి కదా ప్యాంట్కి, 2 లెగ్స్కి. ఒకటి ఒక బకెట్కి, అలానే ఇంకో బకెట్కి అయితే నేను యూజ్ చేశాను, చూస్తున్నారు కదా. సో అలా అయితే కట్ చేసేసుకున్నాను. దాన్ని మనం బకెట్కి ఎక్కించేసుకోవడమే. ఏంటంటే మనం డైరెక్ట్గా చైర్లో బకెట్ మీద కూర్చోవచ్చు, కానీ ఇలా నీట్గా ఏదైనా క్లాత్తో కవర్ చేసుకుంటే బయట నుంచి ఎవరైనా చూసే వాళ్ళకి కానీ మనకి కానీ చాలా బాగుంటుంది, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. నేను అలా కట్ చేసిన క్లాత్ని అయితే ఆ పెయింట్ బకెట్లోకి ఎక్కించేసాను. చూస్తున్నారు కదా, ఇదే ప్రాసెస్ కంప్లీట్గా ఎక్కించేసిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే లోపల పెయింట్ బకెట్ కనిపిస్తుంది. మీకు కనుక అలా ప్లెయిన్గా ఉండడం ఇష్టం లేకపోతే కంప్లీట్గా ఎక్కించేసిన తర్వాత దాన్ని కొంచెం డిజైన్ టైప్లో కూడా మీరు కవర్ చేసుకోవచ్చు బకెట్ పైన. నేను ఎలా చేశానో మీకు లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా కంప్లీట్గా నేను బకెట్కి ఎక్కించేసి లాస్ట్లో కూడా మనం ఎక్కించేసిన తర్వాత పైన క్లాత్ అలా ఉంచేస్తే బకెట్ అనేది కింద వేసినప్పుడు కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటుంది. అందుకని చెప్పేసి నీట్గా వేసేసాను. ఆ తర్వాత పిల్లోని కట్ చేసేసి లోపల స్పాంజ్ మొత్తం రౌండ్గా ఒక పిల్లోలా అయితే చేశాను. ఆ స్పాంజ్ అటు ఇటు వెళ్ళకుండా నేనైతే ముళ్ళు అయితే వేసేసాను. ఇంకా బకెట్ని అయితే మనము క్లాత్తో కవర్ చేస్తాము. ఇంకా ఈ పిల్లోని పైన క్యాప్కి పెట్టి సెట్ చేసేయడమే. ఇంకా పైన ఇలా ఎల్లో కలర్ క్లాత్, మీ ఇష్టం ఏ కలర్ క్లాత్, మీరు డిజైన్గా ఏ క్లాత్ వేసినా పర్లేదు. కానీ నేనైతే కొంచెం రబ్బర్ క్లాత్ లాంటి బనియన్ క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకోవడంలో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఎక్కువైతే సాగుతుంది, మనకి కొంచెం ముడి వేయడానికి కానీ లాగడానికి కానీ బాగా వస్తుంది. ఇంకా ఆ పిల్లో పైన నేను వేసేసి అది ఎటు కదలకుండా నీట్గా సెట్ చేసి దాన్ని కూడా ఇంకా ముళ్ళు అయితే వేసేసాను. ముళ్ళు వేసేసి టైట్గా ముడి వేసేస్తే ఏమవుతుందంటే మనకి బకెట్కి ఫిక్స్ చేసేటప్పుడు ఆ క్యాప్ అనేది బకెట్కి సరిగ్గా ఫిక్స్ అవ్వదు. సో టైట్గా కాకుండా ఆ బనియన్ క్లాత్తో కొంచెం లూజ్గానే ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఈ క్యాప్ అనేది బకెట్కి మనం సెట్ చేసినా సరే నీట్గా అలా సెట్ అయిపోయి కూర్చుండి ఉండిపోయేలాగా మనమైతే సెట్ చేయాలి. ఇంకా కంప్లీట్గా నేను ఇంకా పిల్లోలో అయితే చేసేసాను. ఇంకా ఎక్సెసివ్ క్లాత్ బయట మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని నేను బకెట్ లోపల పెట్టేసి నీట్గా మొత్తం లోపలికి తోసేసి ఇంకా ఈ పిల్లో అయితే ఇలా చేశాను. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. మనకి ఎలాంటి ఇది బకెట్ అన్న ఫీలింగ్ రాదు, మనం వాటిని పడేయకుండా నీట్గా అయితే వాడుకోవచ్చు. నేను పైన అక్కడ పిల్లో మీద కూర్చున్నా సరే చాలా కంఫర్టబుల్గా ఉంది, చైర్ చాలా బాగుంది. ఇంకా మేము పీజీ నుంచి రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత మాకు చైర్స్ అనేవి కానీ స్టూల్స్ ఎలాంటివి లేవు రూమ్లో. మేమైతే ఈ బకెట్స్ని పడేయడం ఎందుకు అని మేమైతే ఇలా చేసుకున్నాము. చాలా బాగుంది. మీలో ఎవరైనా క్రాఫ్టింగ్ అంటే ఇష్టం ఉండి ఈ ఐడియా కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఎలాంటి వేస్ట్ని బయట పడేయకుండా. అలానే ఇదొక టీ పైన అయితే ప్రిపేర్ చేసాము సేమ్ బకెట్తోనే. బకెట్ పైన ఒక బరువైన టైల్ని పెడితే, అంటే ఏ కార్డ్బోర్డ్ ఎలాంటి అట్టముక్క పెట్టినా సరే అదైతే జరిగిపోతుంది. సో బరువైన టైల్ని పెడితే ఏమవుతుందంటే అలా స్టిక్ అయి ఉండిపోతుంది. మన టీ పైస్ కూడా అంతే కదా, ఏదైనా గ్లాస్ అనేది ఫిక్స్ చేసి ఉంచుతారు, ఆ గ్లాస్ కూడా మనము తీసుకొని పెట్టేలా ఉంటుంది. సో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మనకి కింద ఉన్న బకెట్ కనిపించకుండా మేమైతే పైన ఒక మంచి బెడ్షీట్ కానీ ఏమైనా మంచి క్లాత్ ఉంటే కవర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక టీ పై అలానే 2 బ్యూటిఫుల్ బకెట్స్. ఏం లేదండి, మనం బయట ఏం కొనుక్కున్నా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే వేస్ట్ అవ్వకుండా మనకి క్రాఫ్టింగ్ ఇష్టం ఉంటే మంచిగా చేసుకోవచ్చు. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్. బాయ్.